పండగ వాతావరణమే కదా. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఇప్పుడు ఇలాంటి సందడే నెలకొంది. ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన 17వ ఫల పుష్ప ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చిన వివిధ జాతుల పుష్పాలు పుష్ప ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. వివిధ రకాల పూల మొక్కలు రంగురంగుల ఆకృతుల్లో కొలువు తీర్చడంతో పండగ శోభను సంతరించుకుంది. ఏ దేశం వెళ్ళినా ఆ దేశం గురించి ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. కానీ మన దేశంలో కూడా కొత్తగా అనిపించేలాగా యానం అనిపించింది. ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, తెలుగు వాళ్ళు ఉన్న ఫారిన్ కంట్రీ లాగా. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఇక్కడ ఈ ఫెస్టివల్ ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో, అట్ ది సేమ్ టైం ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ కూడా అంతే గొప్పగా ఉంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ గ్లాడ్ దట్ వీఆర్ హియర్. చాలా సంవత్సరాల తర్వాత ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టుంది. అంటే అదేదో మెడిటేషన్ చేసిన ఫీలింగ్, వరుసగా ఒక 100 సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఫీలింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి మంచి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలాంటి ఎన్నో ఫీలింగ్స్ ఒకేసారి అనుభూతి చెందినట్టు అనిపించింది యానం వచ్చిన తర్వాత. నిజంగా స్వర్గం అంటే ఇక్కడే ఉంది కదా అని అనిపించే అంత గొప్పగా ఉంది. మనసులో బోలెడన్ని మధురమైన జ్ఞాపకాలని నింపుకొని వెళ్తున్నాం మా ఊరు. విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో అలంకరించిన నెమలి సందర్శకులను ఆకట్టుకుంటోంది. పుదుచ్చేరి పర్యాటక మంత్రి పి. రాజవేలు ఈ 17వ ఫల పుష్ప ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఫ్లారిస్, డ్రై ఫ్లవర్స్ ను, ఆర్కిడ్ జాతి పుష్పాలను అందంగా అమర్చారు. పూణే, బెంగళూరు, కడియం నుంచి వచ్చిన వేలది పుష్పాలు తమ అందాలతో సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. చాలా ఫ్లవర్లు చాలా బాగున్నాయి. కొత్తగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. ఇన్ని ఫ్లవర్స్ ఎప్పుడు ఐటమ్స్ ఎక్కడా చూడలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ చూడలేకపోయాం. చాలా బాగున్నాయి. చాలా కొత్త ఫ్లవర్లు ఎప్పుడు చూడని అన్ని చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు నేను అనుకోలేదు ఇంతలాగా. నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం నా విజిట్ ఫ్లవర్స్కి. మేము చాలా ఎక్సైట్ అయ్యాము. మళ్ళీ ఇటువంటివి నేను ఇంకో చూడాలనుకుంటున్నాను. శీతల సాయంత్రం వేళ యానంలో పుష్పాలు పరిమళిస్తున్నాయి. పూల సువాసనలు గుబాళిస్తున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.